హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు డైలీ అప్డేట్స్ ఇస్తాను. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ రామ్ ఇప్పుడైతే కథలోకెళ్దాం. రామ్ ఏం చేస్తాడన్న భయంతో సీత కారెక్కి గుటికలు మింగుతుంటే, ఎందుకే ఇప్పుడు భయపడతావు? ఈ భయం ముందుండాలి. చేయాల్సిందంతా చేశాక ఇప్పుడెందుకు భయపడతావు? నేనేం కావాలని చేయలేదు కదా! అవును. కావాలని చేయలేదు. దొంగచాటుగా చేశావు. అవునా? సీత కోపంగా రామ్ వైపుకు తిరిగి, నీ వల్లే కదా! ఈరోజు నా అన్న వాళ్ళని దొంగచాటుగా చూడాల్సిన పరిస్థితొచ్చింది. మళ్ళీ ఎందుకు నన్ను తిడుతున్నావు? ఏయ్! నోరు తగ్గించి మాట్లాడు. లేదంటే మామూలుగా ఉండదు నీకు. సీత ఏడుస్తూ కొట్టు. ఇంకా ఎందుకు ఆలస్యం? కొట్టు నన్ను. నువ్వు చేసే పనే అంతే కదా! తిట్టాలి, లేదంటే కొట్టాలి. రామ్ సన్నగా నవ్వుతూ, నిన్ను ఎప్పుడైనా కొట్టానా? నువ్వు కొట్టక్కర్లేదు. నీ కోపం చాలు. నాకు వెన్నులో వణుకు రావటానికి అంటూ కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకొని ఏడుస్తుంటే, ముందు ఆ ఏడుపు ఆపు. లేదంటే పీక నొక్కి పడేస్తా. దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. నేనేదో చేసినట్టు ఎందుకలా ఏడుస్తావు? తప్పు చేసినప్పుడు భయమేం లేదా? ఇప్పుడు ఏడ్చినంత మాత్రాన జాలిపడి క్షమిస్తానని అస్సలు అనుకోకు. నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చి తీరుతా. నువ్విచ్చిన పనిష్మెంట్ నేనెందుకు చేస్తాను? ఎవరు చెయ్యరు కావాలంటే నువ్వే చేసుకో అంటూ మూతి 30 వంకర్లు తిప్పింది. రామ కోపంగా కారెక్కి కార్ పార్క్ చేసి సీతను ఒక్కసారిగా మీదకి లాక్కొని ఏంటి వాగుతున్నావు? నేనిచ్చిన పనిష్మెంట్ చేయవా? చెయ్యను. కావాలంటే నువ్వే చేసుకో. నేనే తప్పు చేయలేనప్పుడు ఎందుకు నేను శిక్ష అనుభవించాలి? నీకు బాగా ఎక్కువైందా అంటూ సీత ముఖాన్ని చూశాడు. కోపంలో ఆమె ముక్కు ఎర్రగా మారిపోయింది. అవును. ఎక్కువ అయిపోయింది. కావాలంటే కొంచెం తీసుకో అంటాడు. అయితే రామ్ ఒక్కసారిగా కోపం చూశాడు. అంతే. సీత వెంటనే భయంతో తలదించుకుని, "నువ్వలా చూడకు. నాకు భయంగా ఉందంటుంది. పనిష్మెంట్ చేసే ఓపిక నాకు లేదు. కావాలంటే మార్నింగ్ చేస్తాను. ప్లీజ్." ఏ? ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది? చెప్పింది. ఎందుకు చెయ్యవు? సీత కోపంగా రామ్ కళ్ళలోకి చూసి, "నీకేంటి బాబు? నన్ను కోప్పడుతూనే 3 పూట్ల మెక్కుతున్నావు. ఎటు చూసినా నేనే కదా తినకుండా ఉండేది. నువ్వు చూస్తే నా మనసు విరిగేలా మాట్లాడతావు. అటు మా బావ చూస్తే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదంటూ ప్రాణం పోయేలా మాట్లాడతాడు. మీరందరూ బానే ఉన్నారు కానీ మధ్యలో నేనే కదా నలిగిపోయేదంటూ ఏడుస్తూ ఏదో జన్మలో పాపం చేసుంటాను. అందుకే నీ చేతుల్లో పడి ఇలా నరకం చూస్తున్నాను. ఏయ్! ముందు ఏడు పాపు. నిన్నెవడు తినొద్దన్నాడే? చెప్పు. ఎవడు తినొద్దన్నాడు? నీ మనసు ముక్కలయ్యేలా అంత బాధాకరమైన మాటలు నేనేం మాట్లాడుతున్నానే? బాగా బలుపెక్కి తినటం మానేస్తే నేనేం చేస్తానే? ఇప్పుడే చెప్తున్నాను విను. నిన్నేం నేను జీవితాంతకాలం భరించను. జస్ట్ 5 నెలలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత నువ్వు ఎవరో, నేను ఎవరో. రామ్ మాటలకి షాక్‌గా చూసింది. సీత ఏంటి? నువ్వు చెప్పేది 5 నెలలు మాత్రమే నేను నీ భార్యగా ఉండాలా? మరి ఆ తర్వాత? ఓహ్! మీ మామయ్య వాళ్ళ ఇంటికి అప్పుడే నిన్ను పంపించేస్తాను. నిజంగానే 5 నెలల తర్వాత మా మామయ్య దగ్గరికి పంపించేస్తావా? అవును. నువ్వు ఉంటానన్నా కూడా నేను అస్సలు ఉంచను. ఎందుకంటే నాకు కావాల్సింది మీ బావ కళ్ళలో కన్నీరు. అంతే. ఎందుకు మా బావంటే నీకిష్టం లేదు. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు కారు దిగు అంటూ సీతను వదిలి కారు దిగి లోపలికెళ్ళాడు. సీత మాత్రం ఆలోచిస్తూ కారు దిగి లోపలికొచ్చింది. ఏంటి ఈ పిల్లాడు ఇలా మాట్లాడుతున్నాడు? 5 నెలల తర్వాత నన్ను ఎందుకు వదిలేస్తాడు? దేవుడా! అసలేం జరుగుతుంది అనుకోని బెడ్ మీద చతికిల పడింది కానీ, కడుపు ఆకలి అంటూ గుర్తు చేస్తుంటే తప్పక ఎంత నీరసంగా ఉన్నా కూడా పైకి లేచి ఫ్రెష్ అయ్యి, కాటన్ డ్రెస్ ఏసుకొని జుట్టంతా ముడిపెట్టి కిచెన్ వచ్చింది. చిత్ర రాకపోవడంతో సీతకి పని ఎక్కువగానే ఉంది. గిన్నెలన్నీ కడిగి ఇల్లు మొత్తం క్లీన్ చేసి, తినటానికి మిర్చి బజ్జీలేసి, కాఫీ పట్టుకొని బయట హాల్‌లో కూర్చుంది. బాగా ఆకలిగా ఉండటంతో వెంటనే తినబోతూ అంతలోనే ఆగి, ఉఫ్! రామ్‌కి పెట్టకుండా ఎలా తింటాను? పెట్టాలి కదా! లేదంటే నా మీద పడి ఏడుస్తాడు అనుకుని, తన చేతిలో ఉన్న ప్లేట్ పట్టుకొని రామ్ దగ్గరికెళ్ళింది. ఫ్రెష్ అయ్యి గార్డెన్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. రామ్, సీత అతని ఎదురుగా బుజ్జి ప్లేట్ కాఫీ పెట్టి తినండి అంటుంది. ఏంటి? కనిపించడం లేదా? ఏంటి అంటూ విలన్ స్టైల్‌లో అడుగుతున్నావు?
నాకు ఆకలిగా లేదు. కావాలంటే నువ్వు మెక్కు. సీత కోపంగా నేనేమంత తిండిపోతుని కాదు. ఉదయం నుంచి ఆఫీస్‌లో అలసి వచ్చావు కదా! కడుపు మాడుతుంది కదా! నీకు తిను అంటూ రామ్ ముఖం చూసింది. రామ్ ఏదో ఆలోచిస్తూ చిరాగ్గా ఉన్నాడు. ఎందుకలా ఉన్నావు? నీకెందుకే? నేనెలా ఉంటే నీకెందుకు? నీ పనేదో నువ్వు చేసుకో. నన్ను విసిగించుకో అంటూ రామ్ కసిరేసరికి సీత కోపంగా నిజంగానే నాకు బుద్ధి లేదు. అనవసరంగా జాలిపడి తెచ్చాననుకోని కోపంగా కిచెన్ రూమ్‌కెళ్ళి తనకు కావాల్సిన బజ్జీలు ప్లేట్‌లో పెట్టుకొని రామ్‌కి వచ్చిన టీవాన్ టీవీ ఆన్ చేసి బెడ్ మీద కూర్చొని తింటూ లవ్ సాంగ్ చూస్తుంది. అబ్బా! ఉదయం నుంచి ఏం తినక ఎంత నీరసం వచ్చింది. ఇప్పుడు కొంచెం ప్రాణం లేచినట్లుంది అనుకుని కాఫీ తాగుతూ అలానే టీవీ చూసి బెడ్ వెనక్కి జారబడి నిద్రలోకి జారుకుంది. ఇక్కడ రామ ఆలోచిస్తూ సీత తెచ్చిన ఐటెమ్స్ వైపు చూసి ఆకలిగా ఉండటంతో తనకి బజ్జీలు ఇష్టం లేకపోయినా తప్పక ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. పర్లేదు దీనికి దిక్కున్నా కూడా వంటలు చాలా బానే చేస్తుంది అనుకుని శుభ్రంగా తిని కాఫీ తాగి రూమ్‌కి వచ్చాడు. బెడ్ చివరగా పడుకున్న సీతను చూసి తల కొట్టుకున్నాడు రామ్. ఈ పిల్ల ఏంటి ఎటు కాని టైంలో పడుకుంది. ఆమెను సరిగా పడుకోబెట్టి ఆఫీస్ రూమ్‌కెళ్ళాడు. రాత్రి 8 గంటలయటంతో ఒక్కసారి తుల్లిపడి లేచింది సీత. చుట్టూ చూసింది. అమ్మో! నేను బావని తిట్టడమేంటి? అయినా ఎప్పుడు లేనిది ఇంత భయంకరమైన పీడకల వచ్చిందేంటి అనుకుని పైకి లేచి టైం చూసింది. టైం అప్పుడే 8 అయిందా? ఇప్పుడు వంట చేయాలి. సరిగ్గా భోజనం చేసి 2 రోజులవుతుందనుకుని రామ్ కోసం చుట్టూ చూసింది. రామ్ ఎక్కడా కనిపించకపోవడంతో ఈ మహానుభావుడు ఎక్కడికి పోతాడు? లంకంత కొంపలో 100 రూమ్‌లున్నాయి. ఏ రూమ్‌లో ఉన్నాడో వెతుక్కుంటూ వెళ్తే నా పని అయిపోతుందనుకుని గబగబా కిచెన్ రూమ్‌కెళ్ళి బియ్యం కడిగి రైస్ పెట్టింది. కర్రీ ఏం వండను? ఉదయం చిత్రకి చెప్పాను పన్నీర్ తెమ్మని. తెచ్చిందో లేదో అనుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. పన్నీర్ కనిపించడంతో సీత ఆనందానికి అవధులు లేవు. వెజ్ బిర్యానీ వండి, పన్నీర్ కర్రీ, జీడిపప్పు, వంకాయ అన్నీ వండుతాను. ముందు నేను రామ్‌తో గెలవాలంటే బలంగా ఉండాలి కాబట్టి కడుపు నిండా తినాలని ఓపిక తెచ్చుకొని 3 రకాల కర్రీస్ వండి, వెజ్ బిర్యానీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. గబగబా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి, డ్రెస్ ఏసుకొని కిందకి వచ్చి రామ్ కోసం వెతికింది కానీ, ఎక్కడా రామ్ కనిపించకపోయేసరికి సీతకు మళ్ళీ రూమ్స్ అన్నీ వెతకడం మొదలుపెట్టింది. అన్నీ వెతికి వెతికి చివరికి ఆఫీస్ రూమ్‌కొచ్చి రామ్ కోసం చూసింది. రామ్ ఎక్కడా కనిపించలేదు. రామ్ గారు అంటూ లోపలికొచ్చి పక్కకు చూడగానే షాక్ అయింది. ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకొని సోఫా వెనక్కి వాలి నిద్రపోయాడు. రామ్ విండో నుంచి చల్లగాలి రావడంతో చిన్నగా నిద్రలో నవ్వాడు. ఒక్కసారి అందంగా కనిపిస్తాడు. అంతలోనే రాక్షసుడిలా కనిపిస్తాడు. అసలు వీడిని ఎలా అర్థం చేసుకోవాలి? మంచివాడా లేదంటే చెడ్డవాడా? అయినా వీడు ఎలా ఉంటే నాకెందుకు? ముందు లేపాలి కదా అని రామ్ దగ్గరికెళ్ళి రామ్ రామ్ అంటూ పిలిచింది. అయినా సరే రామ్ పలకలేదు. తప్పక అతని భుజంపై చెయ్యి వేసి కుదిపింది. అయినా రామ్ కదల్లేదు, మెదల్లేదు. ఇలా కాదని కోపంగా అతని భుజంపై గట్టిగా గుచ్చింది సీత. అబ్బా! అంటూ ఒక్కసారిగా పైకి లేచాడు రామ్. ఎదురుగా ఉన్న సీతని చూసుకోలేదు. అలా రామ్ ఫోర్స్‌గా లేవటంతో భయస్థురాలైన సీత ఎక్కడైతే రామ్‌కి తనకి డాష్ ఇస్తాడని కంగారుగా వెనక్కి అడుగు వేయబోయి ముందుకు వేసి కాలు స్లిప్ అయ్యి రామ్ మీద పడింది. అలా ఆమె పడటంతో ఇద్దరూ ఒకేసారి సోఫాలో పడ్డారు. అబ్బా! అని మెంటల్ పడుకుంటే ఎందుకే నన్ను లేపావంటూ కోపంగా సీత వైపు చూసి అంతలోనే తనకెట్లా బ్రేక్ వేశాడు. బ్లూ కలర్ కాటన్ డ్రెస్‌లో ఆమె ఎంతో అందంగా ఉంది. అదేంటి అలా పడిపోయాను అంటూ రామ్ వైపు చూసింది. అతను తన వైపే చూడడంతో ఎందుకలా చూస్తున్నావు? నువ్వు పెద్ద అందగత్తెవి కదా! అందుకని అలా చూస్తున్నాను వెటకారంగా అన్నాడు రామ్. నేను అందగత్తెనని నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఏడిసావులే. నిన్ను చూస్తే నాకే మూడ్ రాదు. నువ్వు అందగత్తెవేంటి? అంత ఓవర్ చేయకు. ఇప్పటి వరకు ఏదో సినిమా చూస్తున్నట్లు నా వైపు చూడలేదా? నువ్వు మళ్ళీ మూడ్ రాదు అంటూ నోటికొచ్చింది వాగుతున్నావు. నేను చూసింది నీ అందాన్ని కాదు. మరి? అంటూ సీత ఏం అర్థం కాక రామ్ చూపులతోనే సైగ చేసి అక్కడ చూశాను. అయినా నీ ముఖం ఎందుకు చూస్తానే? సీత కోపంగా డ్రెస్ వెనక్కి లాక్కుంటూ రామ్ నెత్తి మీద ఒక్కటి వేయబోతుంటే రామ్ చిన్నగా నవ్వుతూ ఆమె చేతిని పట్టుకొని నడుం దగ్గర ముందుగానే కవర్ చేసుకొని ఏడవాలి. ఇప్పుడు వెనక్కి లాగినా ఏం ప్రయోజనం? సిగ్గులేదా అలా మాట్లాడుతున్నావు? నాకా? నాకెందుకు సిగ్గు? నేనేం పక్కింటి వాడి పెళ్ళాన్ని చూడలేదే. నిన్నేగా చూసింది. సీతకి ఎక్కడ లేని కోపమొచ్చి అయినా నాకు బుద్ధి లేదు.
ఆకలితో ఉంటావంటే నిద్ర లేపితే నీ బుద్ధి చూపించుకున్నావు. రాక్షసుడివి నువ్వు. ముందు నన్ను వదులు అంటూ అతని కౌగిల్లో గింజుకుంది సీత. చూడ్డానికి ఏమో సన్నగా ఉన్నావు. అయినా నువ్వేంటే ఇంత బరువున్నావు? ముందు వదులు నన్ను. ఏడ్సావులే. వంట ఏం చేశావు? నాకు నచ్చినవి చేశాను. ఇష్టముంటే తిను, కష్టమైతే మానేయ్ అంటుంది. నువ్వు ఉంటుంది నా ఇంట్లోనే. నా మీదే పెత్తనం చేయాలని చూడకు. మక్కిలు ఏరగొట్టి గది మూలను కూర్చోబెడతా. ఏమనుకుంటున్నావా అంటూ సీతను వెనక్కి నెట్టి పైకి లేచాడు రామ్. డ్రెస్ సరిచేసుకొని రామ్ వైపు కోపంగా చూసింది. ఏంట్రా చూపు చంపేస్తావా? నీకంత సీన్ లేదు కానీ రేపు కాలేజ్ మార్నింగ్. ఎందుకు? ఎందుకేమిటి అనేది తింటున్నప్పుడు చెప్తాను కానీ ముందు పద. ఆకలేస్తుంది నాకు. ముందు చెప్పు. అప్పుడే వడ్డిస్తా. నీ ఫేస్‌కి అంత సీన్ లేదు కానీ ముందు పద. భోజనం రెడీ చెయ్ అంటూ బయటికి నడిచాడు. సీత కోపంగా రామ్ వెనక్కే వెళ్ళింది. ఇంకా ఉంది.